ఇవన్నీ కూడా మా మేడూరి ఫౌండేషన్ ఆధ్వర్యంలో చేసే కార్యక్రమాలు. ఈ కార్యక్రమానికి అడిగిన వెంటనే విచ్చేసినటువంటి పెద్దలు మన రాజమహేంద్రి శాసనసభ్యులు ఆదిరెడ్డి వాసు గారికి మా ప్రత్యేక కృతజ్ఞతలు. అలాగనే అడిగిన వెంటనే వచ్చినటువంటి ఆర్యాపురం బ్యాంక్ చైర్మన్ గారు చల్లా శంకరరావు గారికి మా కృతజ్ఞతలు. అలాగనే రాజమండ్రి పట్టణ తెలుగుదేశం అధ్యక్షులుగా ఉన్నటువంటి రెడ్డి మణి గారు అడిగిన వెంటనే వచ్చినందుకు ఆయనకి కృతజ్ఞతలు. అలాగనే బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ సంక్షేమ సంఘం వైస్ చైర్మన్ ఎల్వి ప్రసాద్ గారికి, అలాగనే ఇక్కడ అవకాశం ఇచ్చి ఈ కార్యక్రమం నిర్వహణకు సహకరిస్తున్నటువంటి ప్రిన్సిపల్ గారు మన రమణమూర్తి గారికి మా కృతజ్ఞతలు. అలాగనే బొంబాయిలో ఉన్న బెంగళూరులో ఉన్న ఈ ఫౌండేషన్ వ్యవస్థాపకులుగా ఇక్కడికి విచ్చేసి కార్యక్రమం ప్రతి సంవత్సరం నిర్వహిస్తున్నటువంటి మేడిశెట్టి తిరుమల కుమార్ గారు, ఐఆర్ఎస్ చీఫ్ కమిషనర్ ఇన్కమ్ ట్యాక్స్ రిటైర్డ్, వారికి మా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. అలాగే ఇక్కడికి విచ్చేసినటువంటి మేడూరి అభిమానులకి మా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని మా ఫౌండర్ డాక్టర్ పద్మలత గారికి, అడిగిన వెంటనే వచ్చినటువంటి పద్మలత మేడం గారికి కూడా మా కృతజ్ఞతలు. కానీ ఆయనకి నాకు చాలా మంచి అనుభవం. ఎందుకంటే నేను ఎక్కడో కోనసీమలో పుడితే ఇక్కడికి వస్తే నాకు ఉద్యోగం ఇచ్చాడు ఆయన. తర్వాత 90లో మన లచ్చన్న గారి 30 సంవత్సరాల రాజకీయ షష్ఠి మహోత్సవాలు జరపాలంటే మేడూరు గారి చైర్మన్ మన కడియాల సోమరాజు గారి కార్యదర్శి, నేను ఒక కార్యదర్శిగా, అలాగే చల్లా శంకరరావు గారి ఉపాధ్యక్షులుగా మేము నలుగురు కలిపి 90లోనే చంద్రారెడ్డి గారి సీఎంని తీసుకొచ్చి జార్జ్ ఫెర్నాండెస్ సెంట్రల్ మినిస్టర్ మేము ఆనం కళాకేంద్రంలో ఓపెన్ డేస్ షష్ఠి ఉత్సవాలు ఆ రోజున జరపగలిగాము సుబ్రహ్మణ్య మైదానంలో. అది దానికి పూర్తిగా మేడూరు వారితో నేను 3 నెలలు రాత్రింబవళ్ళు తిరగవలసి వచ్చింది. ఆయన ఆలోచనలు, ఆయన యొక్క విధానం నేను ఎంతో ఆక్లింపు చేసుకుని ఇంతటి గొప్ప వ్యక్తి కూడా నేను చేయగలిగాను అనేసి ఆనందంతో నేను ఎన్ని సంవత్సరాలైనా నేను ఉన్నంత కాలం మేడూరు వారి జయంతి ఉత్సవాలు నేను జరుపుతాను అని ఆ కుటుంబ సభ్యులకి హామీ ఇస్తున్నాను నేను. అలాగనే మన అభిమానులందరికీ కూడా హామీ ఇస్తున్నాను. అప్పుడు మన తిరుమల కుమార్ గారు హితకారిణి సమాజాన్ని అనేక విధాలుగా వృద్ధి చేసినటువంటి మహనీయుడు మేడూరి సత్యనారాయణ గారి 106వ జయంతి మనం జరుపుకుంటున్నాము. ఆయన సత్యజయంతి సందర్భంగా ఇక్కడ రాజమహేంద్రవరంలో ఆయన అభిమానులతో, వారి కుటుంబ సభ్యులతో మేడూరి ఫౌండేషన్ అనేటటువంటి స్వచ్ఛంద సేవా సంస్థను ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఆ స్వచ్ఛంద సేవా సంస్థ ఏర్పడటానికి ప్రధాన కారకులు మరి మేడూరి సత్యనారాయణ గారి కుమార్తె శ్రీమతి, ఈ ఫౌండేషన్ అధ్యక్షులు మారిశెట్టి కృష్ణకుమార్ గారు ఇక్కడ ఉన్నారు. ముందుగా వారందరికీ మనం కృతజ్ఞతలు తెలియజేసుకోవాలి. ఎందుకంటే తమ యొక్క తండ్రి గారి వారసత్వాన్ని కొనసాగిస్తూ అదేవిధంగా ఈ ఫౌండేషన్ ద్వారా ప్రతి సంవత్సరం కూడా మరి బాగా ప్రతిభావంతులైనటువంటి, అర్హత కలిగినటువంటి విద్యార్థులకి స్కాలర్షిప్స్ ఇస్తున్నారు. అలాగే మరి అనేక మంది వృద్ధులకి, ఈ కాలేజీలో పనిచేసే వాళ్ళ కొంతమందికి నాన్ టీచింగ్ స్టాఫ్ వీళ్ళందరికీ కూడా బట్టలు ఇస్తున్నారు. ఇలా అనేక కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. మరి మీకు అందరికీ తెలుసు ప్రజలారా, ఆరుద్ర గారు వేదల్లా ఘోషించే గోదావరి అనేటటువంటి ఆ పాటలో కొట్టుకొని పోయే కొన్ని కోటి లింగాలు వీరేశ లింగమొకడు మిగిలిన చాలు అన్నాడు. అంటే మొత్తం రాజమహేంద్రవరానికి, ఆంధ్రదేశానికి, భారతదేశంలో అపారమైనటువంటి ఖ్యాతినించినటువంటి గొప్ప సంఘ సంస్కర్త కందుకూరి వీరేశలింగం గారు. ఇప్పుడు మనం వెళ్ళాము, ఆ విగ్రహం ఉంది కదా, ఆ విగ్రహం కింద ఏమని ఉందండి? తన దేహము, తన గేహము, తన కాలము, తన ధనము, తన విద్య జగజ్జనులకు వినియోగించిన ఘనుడి వీరేశలింగ కవి జనులారని
చిలకమర్తి లక్ష్మీనరసింహ గారు రాసినటువంటి పద్యం ఉంది అక్కడ. అంటే ఆయన వీరేశలింగం గారు తన సర్వస్వాన్ని జాతికి అంకితం చేసినటువంటి మహానుభావుడు. దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు ఏమంటారంటే, ఆధునిక ఆంధ్రదేశం అఖండ గోదావరి అయితే నాసికా ప్రియంబకమే వీరేశలింగం అన్నాడు ఆయన. ఎంత గొప్పగా చెప్పాడు చూడండి. అంటే ఆధునికత్వం అనేది ఆంధ్రదేశంలో ఆయనతో మొదలైంది. మరి ఆ వారసత్వాన్ని కొనసాగిస్తూ ఆ రోజు ఆయన పిఠాపురం మహారాజా వారి సహకారంతో మరి వీరేశలింగం హై స్కూల్, మీకు తెలుసు ఇన్నీస్పేటలో ఉంది, హై స్కూల్ని ఏర్పాటు చేయగలిగారు. ఇక్కడ మరి ఆయన్ని ఊరి నుంచి బహిష్కరించినప్పుడు ఆయన సంఘ సంస్కరణ బాలవుతో సమాజంలో అట్టడుగు వర్గాలను చేరజేస్తున్నందుకు ఆయన ఊరి నుంచి బహిష్కరించినప్పుడు ఇక్కడ విశాలమైనటువంటి ఈ ఆనంద ఉద్యానవనాన్ని ఆయన సొంత డబ్బుతో కొని 1906వ సంవత్సరంలో హితకారిణి సమాజం అనేటటువంటి ఒక స్వచ్ఛంద సేవా సంస్థను ఏర్పాటు చేసి, ఆయన పిల్లలు లేరండి, ఆయనకున్న యావత్ ఆస్తిని ఈ హితకారిణి సమాజానికి ఇచ్చేశాడు. ఆయన వారసుడిగా ఆయన 1919లో చనిపోయారు వీరేశలింగం గారు. ఆయన వారసుడిగా ప్రముఖ కవి చిలకమర్తి లక్ష్మీనరసింహ గారు 1946 వరకు కూడా ఈ హితకారిణి సమాజాన్ని దిగ్విజయంగా నడిపించారు. ఆ తర్వాత వచ్చినటువంటి అనేక మంది పెద్దలు, మరి దంగేటి లక్ష్మణరావు గారు, ఇనుమతి వీరభద్రరావు గారు, ముందేటి లక్ష్మీపతి గారు, మేడూరు సత్యనారాయణ గారు, పతివాడు సూర్యనారాయణ గారు, వాసిరెడ్డి ప్రభాకర్ రావు గారు, పోతుకూరు సూర్యనారాయణ గారు, వీళ్ళంతా కూడా ఏంటంటే నిస్వార్థులు, సమాజం కోసం అంతా తప్పించిన వారు. వీరు కొవ్వూరు లింగరాజు గారు, చిత్తూరు ప్రభాకర్ చౌదరి గారు, వీళ్ళందరూ కృషి వల్ల అనేక విద్యాలయాలు ఏర్పడ్డాయి. కానీ ఈ అంతటిని మలుపు తిప్పినటువంటి మహానుభావుడు వేలూరి. 1964లో ఆయన హితకారిణి సమాజంలో చేరి ప్రధాన కార్యదర్శి అయ్యారు. అయితే ఎప్పుడు హితకారిణి సమాజ కార్యదర్శి 1-2 ఏళ్ళు మారిపోతూ ఉంటారండి. 14 సంవత్సరాలు ఈయన 64 నుంచి 78 వరకు 14 సంవత్సరాల పాటు నిరంతరాయంగా ఈ హితకారిణి సమాజం కార్యదర్శిగా ఉంటూ, కేవలం అప్పుడు ఏముందండి, ఒక్క హై స్కూల్ ఒకటే ఉంది. తర్వాత ఈయన ఏం చేశాడు, ఈయన అందరి పెద్దల సహకారంతో రాజ్యలక్ష్మి స్త్రీల కళాశాల, కొన్ని వేల మంది స్త్రీలని, వీరేశలింగం చాలా ఇష్టమైంది స్త్రీ విద్య, కొన్ని వేల మంది స్త్రీలు ఆ కళాశాలలో చదువుకుని ఉన్నత స్థానాలకు వెళ్ళారు. రాజలక్ష్మి స్త్రీల కళాశాల, వీటి జూనియర్ కళాశాల, ఈ వీటి డిగ్రీ కళాశాల, అలాగే వీరేశలింగం ఇంగ్లీష్ మీడియం స్కూలు, ఈ అన్ని సంస్థలను కూడా ఒక్క చేతితో ఆయన నిస్వార్థంగా అభివృద్ధి చేసినటువంటి మహానుభావుడు ఆయన. అందుకని ఏంటంటే మనమే కాదు, తరతరాలు, ఎందుకంటే ఈ సంస్థల ద్వారా చదువుకొని అభివృద్ధి చెందిన వాళ్ళు దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా కొన్ని వేల మంది ఉన్నారండి. ఎంతోమంది నాయకులు అయ్యారు, పెద్దలు అయ్యారు, వాళ్ళు సైంటిస్టులు అయ్యారు, అమెరికాలో సెటిల్ ఎక్కడెక్కడ ఉన్నారు. కాబట్టి ఏంటంటే అందుకే ఆయన విద్యాదాత అన్నారు. మరి ఈ సందర్భంగా మనం ఇక్కడ ఆయన స్మరించుకుంటున్నాం, ఇది చాలా సంతోషకరం. అయితే ఇక్కడ నా ఒక్క విజ్ఞప్తి ఏంటంటే, ఈనాడు ఈ హితకారిణి సమాజం అనే అంతా కూడా ప్రభుత్వం ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్, దేవాదాయ ధర్మాదాయ శాఖ వారికి దఖలుపట్టబడింది. అలాగే ఇప్పుడు కాలేజీలు కూడా ప్రభుత్వం తీసుకుంది, జూనియర్ కాలేజీ, డిగ్రీ కాలేజీ. అంచేత నేను ఇక్కడ నాకెంతో ఆప్తుడైనటువంటి మా వాసుకి, ఆయన మన శాసనసభ్యులు అయ్యారు, చాలా ఉత్సాహవంతుడు, చాలా సమాజంలో ఎన్నో చేయాలనే ఆశయంతో ఉన్నటువంటి మా శ్రీనివాస్ గారికి నేను కోరేది ఏంటంటే, ఎంత బిజీగా ఉన్నా సరే ఈ ఆదర్శాలకి ప్రతినిధిగా నిలిచే హితకారిణి సమాజం అంటే ఇక్కడ ఏమిటండి, ఇది ఒక దర్శనీయ స్థలం అండి. ఇది ఏంటి ఎవరికి తెలియదు. మొట్టమొదట వీరేశలింగం గారి అత్యంత ప్రియమైనటువంటి శిష్యుడు దేశరాజు పెదవాపయ్య, చాలా గొప్పవాడు, బ్రహ్మ సమాజ మతాన్ని ప్రచారం చేసిన వాడు ఆంధ్రదేశంలో. ఆయన చనిపోతే ఆయన మొట్టమొదటి సమాధి ఇక్కడే ఉంది, దేశరాజు పెదవాపయ్య సమాధి. తర్వాత ఆయన వీరేశలింగం గారు సతీమణి రాజలక్ష్మీదేవి గారు చనిపోయారు, ఆవిడ సమాధి ఇక్కడే ఉంది. వీరేశలింగం గారు ఆంధ్ర కవుల చరిత్ర 3వ భాగానికి ప్రూఫ్లు దిద్దడానికి చెన్నై వెళ్ళి అక్కడ చనిపోయారు, కొమరరాజు లక్ష్మణరావు ఇంట్లో 1919 మే 28. అప్పుడు ఆయన పార్థివ దేహాన్ని తీసుకొచ్చి ఇక్కడ సమాధి చేశాం. ఇవన్నీ ఏంటంటే ఒక దర్శనీయ స్థలంగా దీన్ని అభివృద్ధి చేయాలి. మాస్కో వెళ్ళామనుకోండి, లండన్ వెళ్ళామనుకోండి, వాషింగ్టన్ వెళ్ళామనుకోండి, ఆ మహనీయులు ఎలా చేస్తారంటే కనీసం ఇక్కడ ఈ సమాధులు ఇక్కడ ఉన్నాయని చాలా మంది తెలియదండి. కాబట్టి దీన్నంతా కూడా ఇప్పుడు మన పుష్కరాలు రాబోతున్నాయి. 2022లో పుష్కరాల కోసం మన వాసు గారు అంతా అనేక ప్రయత్నాలు చేస్తారు. ముఖ్యంగా గుర్తుపెట్టుకొని లక్షల మంది వస్తారండి. వాళ్ళందరికీ కూడా ఇదిగో ఇది ఉంది, దీని ప్రధానంగా ఇది వీరేశలింగం గారి సమాధి, హితకారిణి సమాజం, దీన్నంతా కూడా చక్కగా టూరిజం డెవలప్మెంట్, టూరిజం శాఖ వాళ్ళు, విద్యాశాఖ వాళ్ళు, లేకపోతే దేవాదాయ శాఖ, 3 శాఖల సమన్వయం జరగాలంటే 3 శాఖల సాంస్కృతిక శాఖ, 4 శాఖలు అండి. ఈ 4 శాఖల సమన్వయంతో వాసు గారు ఆఫీసర్లు పిలిచి ఒక మీటింగ్ పెట్టి దీన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్ది, అలాగే ఈ కళాశాలకు కావలసిన అవసరాలు
సమకూర్చి ఒక మంచి టీచింగ్ స్టాఫ్ అందరినీ కూడా ఫిల్ చేసి దీనికి మళ్ళీ పూర్వ వైభవాన్ని తేవాలని అదే మేడూరు వారికి ఆత్మకి మనం ఇచ్చేటటువంటి ఇవ్వాలని చెప్పి నేను మనవి చేసుకుంటున్నాను. ఇది చాలా ముఖ్యం. తప్పకుండా మన వాసు గారు ఇది చేపడతారని నేను కోరుకుంటున్నాను. దానివల్ల ముందు ఏంటంటే అసలు వీరేశ్వరం గారు ఎక్కడున్నారు, ఏంటి, ఆయన ఏం చేశారు అట్లా తెలుస్తుంది అందరికీ. రెండోది ఏంటంటే వీటిని పరిరక్షిస్తాం మనం. ఏమండి, ఈ రోజు కొన్ని వేల కోట్ల రూపాయలు విలువైన ఆస్తులు ఆయన సమాజానికి ఇచ్చాడు ఆయన. అలాగే ఆయన స్థాపించినటువంటి టౌన్ హాల్ ఉంది, పురమందిరం. వీరేశ్వరం పురమందిరం మనకుంది, టౌన్ హాల్. ఆంధ్రప్రదేశ్లోనే మొట్టమొదటి టౌన్ హాల్. దాన్ని కూడా ఆయన స్థాపించి ఒక ట్రస్ట్కి ఇచ్చి సమాజానికి ఇచ్చేసాడు ఆయన. అలాగే ఆ టౌన్ హాల్ని, అందులో పెద్ద లైబ్రరీ ఉంది, టౌన్ హాల్, లైబ్రరీ, తర్వాత ఈ సమాజం, ఈ కళాశాలలు, వీటన్నిటిని కూడా ఆయన జన్మగృహం. ఇప్పుడు ఏమైందంటే అండి, గవర్నమెంట్ డిపార్ట్మెంట్లో ఒక్కొక్కటి ఏంటండి, వీరేశ్వరం గారి జన్మగృహం ఉంది ఇన్నిస్పేటలో, పెద్ద మసీద్ దగ్గర వెనకాల 2 వీధి 3 వీధిలో ఉంది. అదేమో ఒక డిపార్ట్మెంట్ కింద ఉందండి. టౌన్ హాలు ప్రైవేట్గా ఉంది, కాలేజీలు, ఎడ్యుకేషన్, ఇదేమో దేవాదాయ శాఖ, ఇట్లా రకరకాల శాఖల్లో ఉన్నాయండి. అంతేత ఏంటంటే ఒక వీరేశ్వరం గారికి సంబంధించినటువంటి అన్ని ఆస్తుల్ని రాజమండ్రిలో ఆయనకున్న సంస్థలో అన్నిటినీ సమన్వయించడానికి ఒక అధికారుల స్థాయిలో కానీ ఏదో స్థాయిలో ఒక సమన్వయ కమిటీ కానీ కోఆర్డినేషన్ కానీ పెట్టి ఇదన్నిటిని కూడా చేసేటటువంటి కృషి చేయాలి. అది చాలా అవసరం అని చెప్పేసి ముఖ్యంగా ఇక్కడ చాలా అదృష్టం. ఎందుకంటే ఎప్పుడు ఏదో ఒకటి నగరానికి చేయాలి అనే తపంతో ఉన్నటువంటి మన శ్రీనివాస్ గారు వచ్చారు. ఆయన ముందుకు ఇవన్నీ చెప్పే అవకాశం నాకు లభించింది. ఆయన తప్పకుండా చేస్తాడు. ఆయన అంచేత అది తప్పకుండా చేస్తారని నేను భావిస్తున్నాను. ఇప్పుడు పెద్దలు చల్లా శంకర్రావు గారు, మరి వీరి తండ్రి గారు మరి రాజమహేంద్ర మున్సిపల్ చైర్మన్గా పనిచేసిన చల్లాపరావు గారు, అది టౌన్ మా చిన్నప్పుడు చల్లాపరావు గారు టౌన్ కాంగ్రెస్ ప్రెసిడెంట్, పెద్ద టౌన్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ చాలా పెద్ద పోస్ట్ అండి. అప్పుడు సీఎం లెవెల్లో అనుకునేవాళ్ళము. అటువంటి టౌన్ కాంగ్రెస్ ప్రెసిడెంట్గా మరి మున్సిపల్ చైర్మన్గా ఎంతో సేవ చేసి మేడూరు వారికి అత్యంత ఆప్తులు మేడూరు సత్యనారాయణ గారు, చల్లా అప్పారావు గారు ఉంటే ఒక 2 దిగ్గజాలు అలా వెళ్తున్నట్టు ఉండేది. అటువంటి వారు నాన్నగారికి అత్యంత ఆప్తులైనటువంటి వారి కుమారులు, వారిని 2 మాటలు మాట్లాడవలసింది కోరుతున్నారు. సంబంధించినటువంటి సంస్థలకు సంబంధించినటువంటి ఉపాధ్యాయులందరికీ కూడా నా హృదయపూర్వక అభినందనలు తెలియజేసుకుంటూ, అట్లాగే మేడూరు సత్యనారాయణ గారి యొక్క కుటుంబం అందరికీ కూడా నా అభినందనలు తెలియజేసుకుంటూ, ఇవాళ 106వ మేడూరు సత్యనారాయణ గారి జయంతోత్సవం సందర్భంగా ఇక్కడ మనందరం చేసుకోవడం జరిగింది. నవవైతాళికుడైనటువంటి వీరేశ్వరం గారికి ఆశయాలకు అనుగుణంగా కొనుక్కుపుచ్చుకున్నటువంటి మహానుభావుడు మేడూరు సత్యనారాయణ గారు. నేను ఆయన ఫస్ట్ సెక్రటరీగా ఉండేటప్పుడు నీస్పేటలో వీటే స్కూల్లో మేము చదువుకోవడం జరిగింది. అప్పుడు ఆయన సెక్రటరీగా ఉండి ఎంతో దర్జాగా రిక్షాలో కాలు మీద కాలు వేసుకొని వచ్చేవాడు. ఆయన చూసేటప్పుడు ఆయన ఒక కలెక్టర్ ఏమో అనుకునేవాడు. అంత హోదా మెయింటైన్ చేసేవారు ఆయన. అంటే బాగా అప్పటికే SSLC చదువుకున్నారు కన్నా బాగా చదువుకున్నారు. ఈ విద్యా సంస్థలు వాటిని కూడా ఎంత బాగా డెవలప్ చేయాలనే ఉద్దేశంతో ఉన్నటువంటి మహానుభావుడు. అలాగే ఎవరైనా సరే ఉద్యోగాలు ఏమనుండి మాకు ఈ పలానా కుర్రోడు ఖాళీ ఉన్నాడు, మాకు ఏదైనా చేసి పెట్టండి అంటే అలా ఎన్ని వందల మంది కానీ అందులో ఉద్యోగాలు వేసాడో తెలియదు. అలా వీటి హై స్కూల్ కానీ, తర్వాత మళ్ళీ డిగ్రీ కాలేజ్ కానీ, ఉమెన్స్ కాలేజ్ కానీ, ఇంగ్లీష్ మీడియం కానీ అన్ని ఆయన యొక్క ఆధ్వర్యంలోనే ఇంతమంది స్టూడెంట్స్ బాగా ఎక్కువ మంది చదువుకునే అవకాశం ఆయన కల్పించారు. ఇంకేదంటే అది చెప్పాలంటే వీరేశలింగం గారి తర్వాత ఈ హితగారిని సమాజానికి చెప్పుకోవాలంటే సేవ చేసేటువంటి సర్వీస్ చెప్పుకోవాలంటే ఒక మేడూరు సత్యనారాయణ గారిది. ఆయన తర్వాత మేము కూడా హితగారిని సమాజం చైర్మన్గా నేను, మా తోడేళ్ళు అయినటువంటి ఆదిరెడ్డి అప్పారావు, మీ అందరూ కూడా ఆ సేవ ఉడతా భక్తిగా మేము సేవ చేశాం. కానీ ఆయన చేసినటువంటి సేవ అంటే ఆయన స్ఫూర్తి మాకు. ఫలానా ఆయన మేడూరు సత్యనారాయణ గారు, మా మాంగారు అయినటువంటి మేడూరు సత్యనారాయణ గారు స్ఫూర్తితోనే ఆయన ఎలాగైతే డెవలప్ చేశాడో ఎంతో కొంత మేము డెవలప్ చేయాలనే ఉద్దేశంతోనే మీ ఇద్దరం కూడా చాలా పరుగులు ఎట్టించడం జరిగింది. అందువల్ల ఏంటంటే ఇప్పుడు ఆయన స్థాపించినటువంటి ఈ డిగ్రీ కాలేజ్ కానీ, ఇంగ్లీష్ మీడియం కాన్వెంట్ కానీ, వీటి హై స్కూల్ కానీ, ఇవన్నీ ఉమెన్స్ కాలేజ్ కానీ, అందులో చదువుకున్నటువంటి పిల్లలందరూ స్టూడెంట్స్ అందరూ కూడా ఇవాళ ప్రపంచవ్యాప్తంగా ఎంతో పెద్ద పెద్ద పదవుల్లో ఉన్నారు ప్రపంచవ్యాప్తంగా. అలాగే చాలామంది నాయకులు అయ్యారు. జక్కముడి రామ్మోహన్ గారు, ఉండవల్లి అరుణ్ కుమార్ గారు,
దుర్గేష్ గారు వీళ్ళందరూ కూడా ఇవాళ మినిస్టర్లు అయిపోయారు. ఇక్కడ చదువుకున్న వాళ్ళే, వాళ్ళందరూ కూడా మేడు సత్యనారాయణ గారి శిష్యులు వీళ్ళు. అలాగే చాలామంది కోటీశ్వరులు, వ్యాపారస్తులు, అపర కోటీశ్వరులు ఉన్నారు ఇక్కడ చదువుకున్న వాళ్ళు. అలా ఏంటంటే వీళ్ళందరికీ కూడా విద్యాదానం చేసినటువంటి మహానుభావుడు మేడు సత్యనారాయణ గారు. ఆయన్ని ఎప్పుడూ కూడా ప్రతి సంవత్సరం కూడా వారిని మనం ఇలాగా ఈ జయంత్యోత్సవాలు చేసుకొని ఆయన్ని మరవలేనటువంటి మహానుభావుడు. ఆయన ఇవాళ మంచి కార్యక్రమం వారి కుమార్తె అయినటువంటి వారు ఇవన్నీ వారి మనవడంగా కూడా పెట్టినందుకు గాను వాళ్ళందరికీ కూడా నా అభినందనలు తెలియజేసుకుంటూ, ఇందులో పాల్గొన్నటువంటి మీ అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. పాఠశాలని 1906లో హితకారిణి సమాజాన్ని స్థాపించారు. ఆ హితకారిణి సమాజాలు బహుముఖంగా అభివృద్ధి చెందడానికి హై స్కూల్గా ఉన్న ధవళేశ్వరంలో స్థాపించిన విద్యా సంస్థని మేడూరి సత్యనారాయణ గారి ఆధ్వర్యంలో మొట్టమొదటిగా హై స్కూల్ని మామూలుగా పిఠాపురం జమీందారుల వారి యొక్క సహకారంతో మామూలు కందుకూరి వీరేశలింగం పంతులు గారి ఇన్నీస్పేటలో హై స్కూల్ని, తెలుగు మీడియం హై స్కూల్ని స్థాపించడం జరిగింది. అటు పెమ్మట జూనియర్ కాలేజీ, అదే ప్రాంగణంలో డిగ్రీ కాలేజీ కూడా ప్రవేశపెట్టడం జరిగింది. డిగ్రీ కాలేజీని 1972 సెప్టెంబర్ 6ని స్థాపించారు మామూలు మేడూరి సత్యనారాయణ గారు. 100 సంవత్సరాలు మన శంకర్రావు గారి హయాంలో హితకారిణి స్వర్ణం 100 సంవత్సరాల ఫంక్షన్ జరిగింది. అలాగే మొన్ననే ఇటీవల కాలంలో మేడూరి సత్యనారాయణ గారు ఈ సంస్థని 1972 సెప్టెంబర్ 6 అంటే 53 సంవత్సరాలు ఆల్మోస్ట్ కంప్లీట్ అయితే స్వర్ణోత్సవాలు మేడూరి సత్యనారాయణ గారు స్థాపించిన ఈ డిగ్రీ కళాశాల స్వర్ణోత్సవాలు జరుపుకోవడం జరిగింది. ఎంతైనా ఆయన కృషి దార్శనీయం. ఈ ప్రాంతాల్లో, ఈ ఉభయ గోదావరి జిల్లాలో ఎందరో విద్యావంతులు కాబడ్డారంటే మేడూరి సత్యనారాయణ గారు కారకులు. ఇటు ఈ వీరేశలింగం డిగ్రీ కాలేజీ కాకుండా ఉమెన్స్ కాలేజీని కూడా 1968 సంవత్సరంలో స్థాపించారు. దీనికంటే ముందుగానే మహిళల యొక్క అభివృద్ధి, వీరేశలింగం గారి ఆశయం ఏదైతే ఉంటుందో ఆ ఆశయం కోసం ఎస్కేఆర్ మహిళా కళాశాల, జూనియర్ కళాశాల, డిగ్రీ కళాశాల, తర్వాత అటు వెంబట ఆదిరెడ్డి అప్పారావు గారు, శంకర్రావు గారు ట్రస్ట్ బోర్డు చైర్మన్గా వచ్చిన తర్వాత ఎంబీఏ కళాశాల, డిఈడి కళాశాల స్థాపించడం జరిగింది. అలాగే మేడూరి సత్యనారాయణ గారికి అత్యంత ఇష్టమైన సబ్జెక్ట్ ఏంటంటే ఇంగ్లీష్ లాంగ్వేజ్. ఇంగ్లీష్ అంటే ఒక 50 ఏళ్ల క్రితం ఆయన ఆ సెయింట్ యాన్స్ అనే స్కూల్ ఇక్కడ రాజమండ్రిలో బాగా ప్రాచుర్యం పొందినది. ఆ సెయింట్ యాన్స్ లో వాళ్ళే కాదు, ఇంగ్లీష్ చదవడం మా విద్యా సంస్థలో కూడా ఇంగ్లీష్ చదువుకోవాలని చెప్పి ఇక్కడే ఇంగ్లీష్ మీడియం కాన్వెంట్ ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఆ ఇంగ్లీష్ మీడియం కాన్వెంట్ ఇవాళకి కూడా మన రాజమండ్రిలో మంచి పేరు ఉంది. సుమారు 1500 మంది విద్యార్థులు బిల్డింగ్ ఫండ్లు వసూలు చేయటం, అలాగా అంత అభివృద్ధి పదంలో ఇవాళకి కూడా ఇంగ్లీష్ మీడియం కాన్వెంట్ వీరేశలింగం విద్యా సంస్థల్లో కొనసాగుతున్నాయి. ఇవాళకి వీరేశలింగం విద్యా సంస్థల్లో హితకారిణి సంస్థలో రన్ చేసే కొన్ని సంస్థలు ప్రభుత్వం విద్యా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో ఎస్కేఆర్ ఉమెన్స్ కాలేజీ, ఎస్కేవిటి డిగ్రీ కాలేజీ, ఇంగ్లీష్ మీడియం కాన్వెంట్, ఇంకా జూనియర్ కాలేజీ ప్రాసెస్లో ఉంది. సో ఆల్మోస్ట్ అన్ని విద్యా సంస్థలు ప్రభుత్వం సంరక్షణలోకి వెళ్ళి యాక్చువల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ మేడూరి సత్యనారాయణ గారు వారి జ్ఞాపకార్థం మేడూరి సత్యనారాయణ బ్లాక్ అండ్ లైబ్రరీ, రీడింగ్ రూమ్ అంతా కూడా వారి వెనకాల గతంలో 20 సంవత్సరాలు ఆ ప్రాంతంలో మేము ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. బహుముఖంగా ఈ విద్యా సంస్థలన్నీ అభివృద్ధి చెందిందంటే స్థానికంగా ఉండే ట్రస్ట్ బోర్డు చైర్మన్లు శంకర్రావు గారు, ఆదిరెడ్డి అప్పారావు గారు, అసలు ఈ ల్యాండ్ ఫిల్లింగ్కి చెరుకూరు వీర్రాజు గారు, అలాగే డాక్టర్ గారు ఆయన ఆఖరు చైర్మన్గా పనిచేశారు. సో వీరందరూ యొక్క సహాయ సహకారాలతో వేళ్ల ప్రదీప్ గారు, తర్వాత దాసి వెంకట్రావు గారు, ఇలాగా బుడ్డి శ్రీనివాస్ గారు అక్కడ ఒక ఎంపీ ఎమ్మెల్యే లాట్స్ నుంచి తెప్పించి, అలాగే కాలేజీలో ఉండే కొన్ని గ్రాంట్స్, మామూలుగా ఉండే ఫిలాంథ్రఫిస్ట్ ఇచ్చే నిధులతోటి ఈ విద్యా సంస్థలు ఆల్మోస్ట్ ఆంధ్రప్రదేశ్లోనే స్టాఫ్ డెవలప్డ్ ఇన్స్టిట్యూట్ ఏదైనా ఉంటే ప్రభుత్వం అంటే మామూలు దేవాదాయ శాఖ నుంచి నిధులు ఏవైతే సమకూర్చలేదు. వాస్తవానికి ఈ 35 సంవత్సరాలుగా పనిచేస్తున్నాను నేను. ఈ 35 సంవత్సరాల్లో మేము మామూలు ట్రస్ట్ బోర్డు చైర్మన్లో ఈ అధ్యాపకులతో, అధ్యాపకేతర సిబ్బందితో, విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి, అలాగే గెయిలు, ఓఎన్జీసీ లాంటి సంస్థల నుంచి ఇతోధికంగా నిధులు తీసుకొచ్చి ఈ ప్రాంగణంలో ఉండే అన్ని బిల్డింగ్లు ఎల్ షేప్ 3 స్టోర్డ్ బిల్డింగ్స్, సఫిషియెంట్ క్లాస్ రూమ్స్ ఇంకా లేవు. కానీ ఇవాళకి మా కళాశాల 1100 సుమారు విద్యార్థులు ఉన్నారు. ఇప్పుడు ఆల్మోస్ట్ డౌన్ ట్రేడెడ్ వీరేశలింగం గారి ఆశయం ఏదైతే ఉందో ఎస్సీ, ఎస్టీ, మామూలు బహుజన కులాలు అంటే అగ్రవర్ణాల వారు కార్పొరేట్ కాలేజీలకు వెళ్ళిపోయే పరిస్థితి వచ్చింది. ఎంచేతంటే ఇక్కడే ఫీజులు అతి చౌకగా ఉన్నాయి. అంచేత అలాంటి విద్యా సంస్థకి ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం నుంచి, కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు చక్కగా
ఈ అక్కడ పనిచేసే అధ్యాపకేతర సిబ్బంది కూడా ప్రభుత్వం ఇతోధికంగా కొంతవరకు అవుట్ సోర్సింగ్ విధానంలో నియమించబడ్డారు. వాళ్ళకి టీచింగ్ స్టాఫ్ కి ఒక 28,000, అలాగే నాన్ టీచింగ్ స్టాఫ్ కి 15,000, 17,000 సుమారు మ్యాచింగ్ గ్రాంట్ కి ఇచ్చి అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ గా కొనసాగుతున్నారు. ఇంకా 8-9 మంది కొన్ని సమస్యలు ఉన్నాయి. ఇటీవలే కేంద్ర ప్రభుత్వానికి గత 6 నెలల క్రితం నేను కోఆర్డినేటర్ గా ఉండి ఒక పథకాన్ని సెంట్రల్ గవర్నమెంట్ కి పెడితే 5 crores డెవలప్మెంట్ గ్రాంట్ ఈ విద్యా సంస్థలు అభివృద్ధి చెందడానికి జస్ట్ రిసీవ్డ్ 5 crores డెవలప్మెంట్ గ్రాంట్ ఫర్ ది డెవలప్మెంట్ ఆఫ్ వీటీ డిగ్రీ కాలేజ్. అది ఎమ్మెల్యే వాసు గారి ఆధ్వర్యంలో ఈ కాలేజీ మరింత అభివృద్ధి చెందుతుంది. వాళ్ళ నాన్నగారు ఇక్కడ ఈ సంస్థలో చైర్మన్ గా పనిచేయడం కదా, అధ్యాపకులుగా మొట్టమొదటి జీవితాన్ని ప్రారంభించారు. అలాగే ఎంపీ గారు, ఎమ్మెల్యే గారు, మా పూర్వ విద్యార్థి ఇప్పుడు ప్రస్తుతం మంత్రి గారు, సాంస్కృతిక శాఖ మంత్రులు, టూరిజం మినిస్టర్ గారు, వారి సహాయక సహకారాలతో రాబోయే రోజుల్లో ఇప్పుడు తిరుమల కుమార్ గారు ఏవైతే చెప్పారో అవన్నీ కూడా ఈ దర్శనీయ క్షేత్రాలు రాబోయే పుష్కరాలని అన్నిటిని దృష్టిలో పెట్టుకుని ఈ విద్యా సంస్థలకి ప్రభుత్వం నుంచి సమృద్ధిగా నిధులు వచ్చే పరిస్థితి ఉంది ఎమ్మెల్యే గారు. అంచేత మీ యొక్క సహాయ సహకారాలు, మీ యొక్క డైరెక్షన్ తో ఈ విద్యా సంస్థలు రాబోయే నాకు 2 సంవత్సరాలు సుమారు ఉంది, 2 సంవత్సరాలు 1 నెల యాజ్ ఫర్ 62. అంచేత వారి నాన్నగారు నేను ఆప్తులుగా ఈ విద్యా సంస్థలు పనిచేసిన ఇతోటి రాబోయే సంవత్సరాలు ఈ విద్యా సంస్థల అభివృద్ధికి ఆయన సహాయ సహకారాలు తీసుకుని ఈ సంస్థలను మరింత అభివృద్ధి చేసి స్ట్రెంథెన్ చేసి మేడూరి సత్యనారాయణ గారి ఆశయాలు ఏదైతే ఉన్నాయో పేదవాళ్ళు చదువుకోవడానికి ఆశయాలను కొనసాగిస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకున్నాను. థ్యాంక్ యూ ఫర్ మేడూరి ఫౌండేషన్. అలాగే వారి కుమారి గారికి గారి మాటల్లో వింటుంటే మాకు మేడూరి సత్యనారాయణ గారు జ్ఞాపకాలు గుర్తొస్తున్నాయి. ఎందుకంటే మేడూరి హోటల్లో గౌతులచ్చన్న గారు ఆయన లాడ్జిలోనే దిగేవారు. ఆ టైంలో ఆయనకి కొద్దిగా పులసల కూర అంటే బాగా ఇష్టం. మాస్టర్ గారు కడియాల సోమరాజు గారు వారు మా ఇళ్ళ దగ్గర తయారు చేయంతా క్యారేజీలు పట్టుకుని వెళ్ళేవాడు అక్కడికి. అలాగే కందుకూరి వీరేశం పంతులు గారు మా ఏరియా నుంచే నడిచి వెళ్ళి ఇక్కడికి వచ్చేవారని రాఘవమ్మ గారు ఒక టైంలో మేము అందరం కౌన్సిల్లో ఉన్నప్పుడు వారు గుర్తు చేసిన సంఘటనలో ఈ ప్రాంతంలో ఏదైనా ఒకటి చేయాలని ఒక సందర్భం కలిగినప్పుడు జాంపేట 2 వంతులు ఉన్నాయండి. ఆ 2 వంతులకి కూడా ఆ రోజు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి గవర్నమెంట్లో అక్కడ పాలకులు విగ్రహాలు పెట్టి ఆ జంక్షన్కి ఆ విగ్రహాల పేర్లు పెట్టాలని అంటే దాన్ని కౌన్సిల్లో టేబుల్ ఎజెండాలో గౌరవ మేయర్ గారు ఆ రోజు రాఘవమ్మ గారు అధ్యక్షతన జరిగిన ఒక మీటింగ్ పెట్టి ఆ 2 వంతులకి కూడా కందుకూరి వీరేశలింగం వారధి అని మేము పేరు పెట్టడం కాకుండా అలాగే మేడూరి సత్యనారాయణ గారికి కూడా ఒక విగ్రహాన్ని పెట్టి కౌన్సిల్లో తీర్మానం తీసుకున్నాం. అలాగే ఒల్లి సూర్యనారాయణ గారు, మన రాలంగి బాబ్జీ గారిది, అలా 4-3 కార్యక్రమాలు మేము చేసుకుని ఆ టైంలోనే తీసుకున్నాం. తర్వాత హయాము ఇవాళ మొన్ననే వాసు గారి చేతుల మీదుగా దొమ్మేటి వెంకటరెడ్డి గారి విగ్రహం. ఇవన్నీ చూస్తుంటే చల్లా శంకరరావు గారి నుంచి, చల్లా అప్పారావు దగ్గర నుంచి, మేడూరి సత్యనారాయణ గారి నుంచి ఇవాళ మా వరకు కూడా ఈ కుటుంబంతో బంధాలు కుదిరినందుకు ఒక అదృష్టంగా భావిస్తూ సెలవు తీసుకుంటాం. ఇక్కడ ఎమ్మెల్యే గారు ఆదిరెడ్డి శ్రీనివాస్ గారు ఉన్నప్పటికీ ఒకరి పేరు చెప్పి మరొకరి పేరు చెప్పకూడదు కాబట్టి నేను చెప్పట్లేదు, క్షమించాలి. మరి నేను మాట్లాడదాం అనుకున్న మాటలన్నీ కూడా సభా నిర్వాహకులైనటువంటి శ్రీ మేడిశెట్టి తిరుమల కుమార్ గారు మాట్లాడేశారు. నాకు ఇష్టమైంది, నేను కౌన్సిల్లో మన రాజమహేంద్ర అధికార గేయంగా పెట్టిన పాటలో ఒక చివరి లైన్ పాడదాం అనుకుంటే అది కూడా పాడేశారు. నేను ఏం చెయ్యాలబ్బా అనుకున్నాను. అంటే అప్పుడు ఇలా బుక్ తిరిగేస్తుంటే కాదు ఈ బుక్ తిరిగేస్తుంది ఎలాగా లేదు ఈ బుక్ ఒక్క నిమిషం, ఈ బుక్ తిరిగేస్తుంటే నాకు ఒక క్రియేటివ్ ఐడియా వచ్చింది. సో మనం ఇంకా డిఫరెంట్ గా మాట్లాడాలి కదా అని చెప్పేసి నేను నిర్ణయం తీసుకున్నాను. దయచేసి 1 minute కొంచెం ఎక్సీడ్ అవ్వచ్చు ఏమనుకోదు. అంటే ప్రతి ఒక్కరం కూడా మనము ఫస్ట్, తర్వాత మన కుటుంబం అనుకుంటాం. కానీ సమాజంలో కొద్ది మంది మాత్రమే సమాజమే వారి కుటుంబం అనుకుని వారి జీవితం మొత్తం అలాగే వారి యావదాస్తిని కూడా సమాజానికి అంకితం చేస్తారు. మరి కొంతమంది అయితే ఎవరైతే ఇలా చేశారో వారి ఆశయాలని ఫుల్ఫిల్ చేయడానికి ఎక్కడ పుడతారో తెలియదు, ఎప్పుడు వస్తారో తెలియదు. అలాగా మొదటి కోవకి చెందిన వ్యక్తి శ్రీ కందుకూరి వీరేశలింగం గారు అయితే
మరి రెండో కోవకి చెందిన వ్యక్తి శ్రీ స్వర్గీయ మేడు సత్యనారాయణ గారు అనడంలో సందేహమే లేదు. సో అలాంటి వ్యక్తి యొక్క కూతురైనటువంటి శ్రీమతి కుమారి గారికి ముందుగా నా యొక్క అభినందనలు. అలాగే వారి మనవరాలు అరుణ, ఇద్దరు కలిస్తే అరుణ కుమారి అవుతారు. వారిద్దరికి కూడా నా అభినందన. చక్కగా కార్యక్రమం చేస్తున్నారు. అయితే మరి మేడూరు సత్యనారాయణ గారి గురించి అందరూ చెప్పారు. నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, హీఈస్ స్కాలర్ ఆఫ్ ద స్కాలర్స్, హీఈస్ టీచర్ ఆఫ్ ద టీచర్స్, హీఈస్ లీడర్ ఆఫ్ ద లీడర్స్. స్కాలర్ ఎందుకన్నానంటే, ఈవెన్ దో హీఈస్ నాట్ ఈవెన్ ఎ గ్రాడ్యుయేట్, ఎంతో వేల మంది ఇక్కడ గ్రాడ్యుయేట్స్ గా తయారయ్యే అవకాశాన్ని ఈ విద్యా సంస్థల్లో పెట్టారు. అలాగే టీచర్ ఆఫ్ ద టీచర్స్ ఎందుకన్నానంటే, ఈవెన్ దో హీఈస్ నాట్ ఎ టీచర్, ఆయన ఎంతో మందికి టీచర్స్ ని తయారు చేసి ఈ రోజు రమణమూర్తి గారు లాంటి ప్రొఫెసర్స్ కి ఇక్కడ స్థానం కల్పించారు. అలాగే లీడర్ ఆఫ్ ద లీడర్స్ ఎందుకనంటే, మరి దుర్గేష్ గారు ఇక్కడ చదువుకున్నారు అంటున్నారు, ఉండవల్లి గారు చదువుకున్నారు అంటున్నారు. అంతమంది లీడర్స్ ని తయారు చేసిన భూమి కాబట్టి దానికి ఆయన భూమి ఇచ్చింది వీరేశలింగం గారు అయితే అక్కడ విత్తనం వేసింది మేడూరు సత్యనారాయణ గారు. కాబట్టి he deserves all these qualities, and అందుకే he is మ్యాన్ ఆఫ్ ద ఇయర్ బై రోటరీ క్లబ్ ఆఫ్ రాజమండ్రి. రోటరీ క్లబ్ ఆఫ్ రాజమండ్రి అంటే చిన్న సంస్థ కాదు. 1975 రోటరీ క్లబ్ ఆఫ్ రాజమండ్రి వారు మ్యాన్ ఆఫ్ ద ఇయర్ గా గుర్తింపబడ్డారు. అలాంటి ఈ స్థలంలో నాకున్న అనుబంధం ఏంటంటే, మా నాన్నగారు హితకారిణి సమాజానికి డైరెక్టర్ గా చేశారు. అయితే ఆ సమయంలో మా నాన్నగారు తర్వాత చనిపోయిన తర్వాత కూడా ఈ సంస్థలకి సెలవు ప్రకటించారండి. అది నిజంగా మా నాన్నగారి గొప్పతనం అనుకోవాలా. ఈ రోజు ఇంత గొప్ప సంస్థకి మా నాన్నగారు సర్వీస్ చేశారంటే నేను చాలా అదృష్టంగా భావిస్తున్నాను. అయితే మా నాన్నగారు 60 ఏళ్ళలోనే ఇక సొంతీళ్ళు కొనుక్కుని, నేను ఇక్కడ ఎందుకు చదవలేనా ఈ రోజు బాధపడుతున్నాను, కాకినాడలో ఇంటర్మీడియట్ చదివాను ఇక్కడ ఎందుకు చదవాలని బాధపడే ఒక గొప్ప సంస్థకి ఈ రోజు మన ఇక 106వ జయంతోత్సవం వారి కుమారి జరుపుతున్నారు. అయితే నేను ఒక ఎమ్మెల్యే గారికి ఉన్నారు కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను. మా నాన్నగారు కానీ ఆ తర్వాత ముందు కూడా ఎంతో మంది డైనమిక్ స్టాల్వర్డ్స్ దీనికి చైర్మన్ గానే కాదు డైరెక్టర్స్ గా కూడా పనిచేసి, అందులో వీరి నాన్నగారు ఉన్నారు, చల్లా శంకర్రావు గారు ఉన్నారు, అలాగే మన బుడ్డికి శ్రీనివాస్ గారు కానీ జాజి వెంకటరావు గారు ఉన్నారు. తర్వాత ఏంటంటే, ఇక్కడనే కాదు ప్రతి సంవత్సరంలో కూడా క్యాస్ట్ ఈక్వేషన్స్ పేరుతో క్రెడిబిలిటీ లేని వాళ్ళని తీసుకొచ్చి ఈ యొక్క సంస్థల్ని రన్ చేస్తున్నారు. రక్షించవలసిన వాళ్ళ భక్షకులు అయిపోతున్నారు. దయచేసి ఎమ్మెల్యే గారు మీరు ఏదైనా కమిటీ వేస్తే, ఈ సంస్థకు మాకు ఉండే అవకాశం తెలియదు, మీరు కొంచెం క్రెడిబిలిటీ కూడా చూసి వేయాలని చెప్పి నేను కోరి ప్రార్థిస్తే, ఆ సంస్థ యొక్క వైబ్రేషన్స్ కూడా వాళ్ళకి తెలియాలండి. లేకపోతే ఏంటంటే నవ్వుల అవుతుంది రాజమండ్రి. అలాగే 5 కోట్లు వచ్చింది అంటున్నారు. పుష్కరాల టైంకి 5 కోట్లు మీరు సమర్థవంతంగా ఇక్కడ వర్క్ చేయించి వారు రిక్వెస్ట్ చేసినట్టుగా ఒక విజిటింగ్ పాయింట్ ఆఫ్ ద హైయెస్ట్ దీని కింద మీరు తయారు చేస్తారని చిన్నవాడైనా సరే కోరి ప్రార్థిస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చిన ఆయన ఎవరో కాదు, తిరుమల కుమార్ గారు, అరుసూరి వారి ఇంటి అల్లుడు, నేను అరుసూరి వారి ఇంటి కోడల్ని. అది ఆ రహస్యం కూడా లాస్ట్ పాయింట్ చెప్తున్నాను. నమస్తే. అలాగే ఈ యొక్క రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే గారైన మా అబ్బాయితో సమానులు వాసు గారికి, అలాగే ఇన్కమ్ ట్యాక్స్ హైయెస్ట్ ఉన్నత స్థాయిలో ఉద్యోగం చేసి ఆయన బొంబాయిలో చేసిన, బెంగళూరులో చేసిన, మద్రాసులో చేసిన, రాజమండ్రి అనేది నాకు ఒక స్థానం కావాలి, రాజమండ్రిలో నేను ఏదో సేవ చేయాలని అనేక రకాలైన విద్యా విధానానికి, విద్యకి తోడ్పడే బీసీ ఎస్సీ ఎస్టీకి సహాయం చేస్తున్న తిరుమల కుమార్ గారికి, అలాగే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఏదైతే విద్యకు దూరంగా ఏదైతే మనము చదువుకుని రాజ్యాంగాన్ని ముందుకు తీసుకెళ్ళి ఈ భారతదేశంలో మనము దారిద్ర్యకు దిగునున్న మనం అందరం కూడాను ఉద్యోగం చేస్తూ కూడాను ఎవరైతే సానబోయిన రామారావు గారు ఉన్నారో గత 30 సంవత్సరాల నుంచి కూడాను మరి మేడూరు సత్యనారాయణ గారి లాగే ఈయన కూడా సేవ చేయాలనే ఉద్దేశంతో తెలియదు కానీ ఆయన ఉద్యోగం చేస్తూ మమ్మల్ని ముందుకు తీసుకెళ్తూ బీసీ ఎస్సీ ఎస్టీలని ఎప్పటికైనా సరే ఉన్న స్థానంలోను, అలాగే రాజ్య అధికారం కోసం బీసీ ఎస్టీలు ముందుండాలన్న ఉద్దేశంతో స్థాపించిన సానబోయిన రామారావు గారికి, అలాగే రెడ్డిమణి గారికి, డాక్టర్ పద్మలత గారికి, అలాగే మన ప్రిన్సిపాల్ గారికి, అలాగే సభకు విచ్చేసిన మహిళా మనులకు, అలాగే మా సోదరి మనులకు అందరికీ, పిల్లలకు మరి ముఖ్యంగా మేడూరు సత్యనారాయణ గారి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ జై భీమ్ తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం.
మేడూరి సత్యనారాయణ గారి యొక్క ఆశయ సాధన కోసం కృషి చేస్తున్న కుమార్తె కుమారి గారు, ఆయన యొక్క మనవరాలు అరుణ్ గారు, రామారావు గారు, ఈ యొక్క విద్యా సంస్థల ప్రిన్సిపల్ గారికి, పద్మలత గారికి, రెడ్డిమణి గారికి, ఎల్వి గారికి, విచ్చేసిన సంస్థ యొక్క ప్రతినిధులందరికీ కూడా నమస్కరించుకుంటూ, నవయుగ వైతాళికులు కందుకూరి వీరేశలింగం పంతులు గారి యొక్క స్ఫూర్తితో ఆయన యొక్క ఆశయ సాధన కోసం ఆయన ఒక విద్యాదాతగా, సామాజిక వేత్తగా, రాజకీయ నాయకుడిగా ఈ సంస్థలన్నింటినీ కూడా ఉన్నతమైన స్థానానికి తీసుకురావడానికి కారణమైన మేడూరి సత్యనారాయణ గారి యొక్క జయంతి వేడుకల్లో మనందరం కూడా పాల్గొనడం ఒక అదృష్టం. పెద్దలు అన్నీ చెప్పారు. మనం ఆలోచించాల్సింది ఒకటే. ఒక ఉన్నతమైన అధికారిగా ఉన్నప్పుడు కూడా నేను తిరుమల కుమార్ గారిని చూసేవాడిని. ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక బీసీ స్టడీ సర్కిల్ ఇక్కడ ఈ ప్రాంతానికి రావడానికి, తద్వారా బీసీ ఎస్సీ ఎస్టీ పిల్లలందరికీ కూడా ఏ విధంగా విద్యను అందించాలన్న ఆలోచనని నాటింది తిరుమల కుమార్ గారు. దాన్ని రూపం దాల్చే విధంగా కృషి చేసిన వ్యక్తులు రాజకీయ నాయకులు. ఆనాడు అధికారంలో ఉండవచ్చును, వారు ఎవరైతే వారు అదృష్టం. కానీ ఆ ఆలోచన అన్నది రావడానికి ఆయన కారణం. ఈ రోజున మనం ఇంత పెద్ద వ్యవస్థను ఏర్పరచుకున్నాం, ఎంతోమంది పిల్లలకి విద్య అందిస్తా ఉన్నాం. దురదృష్టం ఏంటంటే ఇక్కడ చదువుతున్న అనేక మంది పిల్లల్లో ఈ సంస్థ యొక్క గొప్పతనం కూడా తెలియని వాళ్ళు ఉన్నారు. వాస్తవం మనం అర్థం చేసుకోవాలి. ఏకేసీ కాలేజ్ ఉంది, ఆ సంస్థ యొక్క విధానం ఏంటి, ఆ సంస్థ యొక్క పేరేంటో కూడా తెలియని పిల్లలు అక్కడ చదువుతున్న వారు ఉన్నారు. చెప్పడంలోని మన లోపమా, లేకపోతే వాళ్ళకి తెలియచేయకపోవడం మన లోపమా అన్నది కూడా ప్రతి ఒక్కరు ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన పరిస్థితులు వచ్చినాయి. ఇది ఒక గొప్ప అదృష్టం. 2027 పుష్కరాలు ఇందాక పెద్దలు చెప్పినట్లుగా 2017లో సుమారు 70 లక్షలతో టౌన్ హాల్ని సుందరీకరణ, ఆధునీకరణ చేస్తూ శాంక్షన్ చేసి కార్యక్రమం అంతా చేసి ఓపెనింగ్ చేసుకోలేని దౌర్భాగ్యమైన పరిస్థితి గత 5 సంవత్సరాలు చూసాం. అధికారంలోకి వచ్చిన తర్వాత పంతులు గారి ఆస్తులను సంరక్షించాల్సిన బాధ్యత శాసనసభ్యుడు కాదు, ఈ నగరంలో ప్రతి పౌరుడి పైన ఉంది. ఈ విద్యా సంస్థలో విద్య అభ్యసించిన ప్రతి ఒక్కరి పైన ఉంది. ఈ విద్యా సంస్థల ద్వారా ఉపాధ్యాయులుగా కానీ, లేకపోతే టీచింగ్ నాన్ టీచింగ్ స్టాఫ్గా కానీ ఈ సంస్థ ద్వారా ఎదుగుతున్న ప్రతి ఒక్కరి పైన ఉంది. వెళ్తే మా ఆశ్చర్యానికి లోనే అంశాలు మా కళ్ళకు కనబడ్డాయి. నేను మా ఎన్డీఏ కూటమి నాయకులు ఆయన యొక్క సంపద ఏదైతే మనకి ఏదైనా ఉండనివ్వండి, లైబ్రరీ అనేది మన సంపద, దానికి మన భవిష్యత్ తరాలకి ఇచ్చే ఆస్తి. ఆ ఆస్తి చెదపట్టింది, చెదపురుగులతోటి చెదపట్టుంది. టౌన్ హాలు అధ్వానమైన పరిస్థితులు. ఏదైతే ఆయన గొప్పగా ఆలోచించి కోట్ల విలువ చేసే ఆస్తి ఈ నగరానికి ఇస్తే మనం చూసుకుంటున్న విధానం అది. చర్యలు తీసుకున్నాం, ఈరోజు ప్రారంభించుకున్నాం. ప్రతి ఆదివారం నెలకి కళాకారులు అందరూ కూడా వాళ్ళ ప్రతిభని ప్రదర్శించే విధంగా, నాట్యాలు చేసే విధంగా, కళాకారులను ప్రోత్సహించే విధంగా అక్కడ ఏదైతే ఆయనకి ఆలోచనకు అనుగుణంగా దాన్ని ఒకటి ఇప్పుడు పరిరక్షించుకుంటూ దాన్ని ముందుకి ఏ విధంగా తీసుకెళ్లాలన్న కార్యక్రమం తీసుకుంటా ఉన్నాం. ఆ కిందకి వెళ్తే ఆయన ఇల్లు, ఆ ఇంటిని కూడా పరిరక్షించుకుంటా ఉన్నాం. ఈరోజు విద్యా సంస్థ దీన్ని కూడా గొప్పగా తెలియచేయాలి. ఉన్నారు మన చరిత్రలోనే మనం అన్వేషించుకుంటూ వెళ్తే అనేక మంది ఉన్నారు, గొప్ప గొప్ప వ్యక్తులు ఉన్నారు. మన చరిత్ర చదివినప్పుడు వాళ్ళ గురించి తెలుసుకుంటాం, కానీ మన చరిత్ర మన కళ్ళకు కనబడే విధంగా ఇక్కడ ఉంది. ఈ చరిత్రని మనం కాపాడుకోవాలి, బాధ్యత తీసుకుంటాం. శాసనసభ్యుడిగా నా పైన బాధ్యత ఉంది, కానీ పార్టీలకు అతీతంగా బాధ్యత కలిగి ఆయన మీద అభిమానం ఉన్న ప్రతి వ్యక్తిని కూడా కలుపుకెళ్లే బాధ్యత మేము తీసుకుంటాం. అది అందరి యొక్క బాధ్యత. అలాగే ఆయన ఆస్తిని పరిరక్షించడంతో పాటు మొన్ననే చర్చించుకుంటా ఉన్నాం, ఎందుకు మనం లోపాలు ఉన్నాయి, ఇలా పంతులు గారు ఆస్తి ఇచ్చున్నారు, ఎందుకు తెలియట్లేదు, వచ్చే తరం వారికి ఎందుకు అవగాహన లేదు, ఇవన్నీ కూడా చర్చించుకున్నాం. మొన్ననే బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ సంఘాలు కూడా కూర్చొని మన ఆలోచన విధానం మారాలి, యువతరాన్ని ప్రోత్సహించాలి, వాళ్ళకి తెలియచేయాలి ఏంటి మనం ఈరోజు ఎలా ఉన్నాం, ఇక్కడ
ఎంతమంది గొప్ప మహనీయులు, ఒక కందుకూరి వీరేశలింగం పంతులు గారు, మేడూరి సత్యనారాయణ గారు, గౌతు లచ్చన్న గారు. గౌతు లచ్చన్న గారు వస్తే సత్యనారాయణ గారు లాడ్జ్, మేడూరు లాడ్జ్లో ఉండేవారు. ఆయన ఉన్నప్పుడు మేడూరు సత్యనారాయణ గారు ఇరువురు ఉన్నప్పుడు సామాజిక వర్గ నాయకులు వచ్చేవారు. నా తండ్రి ఆదిరెడ్డి అప్పారావు గారు కూడా లచ్చన్న గారిని అక్కడ వెళ్ళి కలిసేవారని చెప్పేవారు అనేక సందర్భాల్లో. అంటే ఇది గొప్ప అనుభూతి. ఇలాంటి గొప్ప వ్యక్తులతో కలవడం, వారి యొక్క అనుభవాలు తెలుసుకోవడం, వాళ్ళ ఆలోచనలు తెలుసుకొని దాన్ని ముందుకు తీసుకెళ్ళడం. భవిష్యత్తు బాగుండాలంటే యువతరాన్ని తట్టి లేపాలి. ఆ బాధ్యతను కూడా తీసుకుంటా ఉన్నాం. యువతని స్ఫూర్తిగా ముందుకు తీసుకెళ్ళాలి. ఎందుకంటే మనకి వయసులు పెరుగుతూ ఉన్నాయి. మన దగ్గర ఏ సంజీవిని లేదు. ఎప్పుడు ఏటల కాలం ఇలా ఉండిపోవడానికి. మనకి వయసులు పెరుగుతున్నప్పుడు అనుభవం పెరుగుతూ ఉంది. ఆ అనుభవం మనతో పాటు 10 మందికి పంచాలంటే యువతరాన్ని ప్రోత్సహించాలి. వారిలో స్ఫూర్తి నింపి వాళ్ళని ఇదిగో ఇది నీ ఆస్తి, ఇది నీ సంపద, ఇది నీ చరిత్ర, దీన్ని ముందుకు తీసుకెళ్లాలని తెలిసే విధంగా చేయాలని ఒక కార్యక్రమం కూడా అతి దగ్గరలో తీసుకుంటాం. తప్పకుండా ఆ బాధ్యతని ఒక యువ నాయకుడిగా తీసుకెళ్లే బాధ్యత నేను తీసుకుంటాను. అలాగే ఈ సేవా కార్యక్రమాలు, అన్ని దానాల్లో కల్లా విద్యాదానం గొప్పది. అన్ని దానాలు గొప్పవే, కానీ అన్నిటికి మించింది విద్యాదానం. ఆ దానం ఈ రోజున కుటుంబ సభ్యులు ఇవ్వడం, మరీ ముఖ్యంగా ఒక తండ్రి యొక్క సంపదని కొడుకుకి వారసత్వం ఇవ్వడం కాదు. అన్న నందమూరి తారక రామారావు గారు ఆనాడే ఇచ్చారు సమాన హక్కు మహిళలకి. ఒక మహిళగా ఆవిడ తండ్రి యొక్క వారసత్వాన్ని అందిపుచ్చుకొని ముందుకు తీసుకెళ్తా ఉన్నారంటే మహిళా లోకానికి స్ఫూర్తిదాయకం. తండ్రి వారసత్వం కొడుకుదే కాదు, కూతురుగా నా బాధ్యత కూడా. ఈ రోజు నేను సమాజంలో ఇంత గౌరవపదంగా ఉంటా ఉన్నాను. నా తండ్రి గారి యొక్క ఆశయాలకి ఆలోచనలకు అనుగుణంగా నేను పనిచేయడం అన్నది నా తాలూకు బాధ్యత అని ఆవిడ యొక్క బాధ్యతని కూతురు కూడా అప్పచెప్పడం అన్నది ఇది చాలా స్ఫూర్తిదాయకం. ఇక్కడ ఎంతో మంది మహిళా లోకం ఉన్నారు. మీరు కూడా స్ఫూర్తిగా తీసుకోండి. నా భార్య అయితే ఇప్పటికీ కింజరాపు అనే పేరు ఉంటుంది. ఆదిరెడ్డి అన్నది ఈ మధ్యన మారుస్తా ఉన్నాం, కానీ పాస్పోర్ట్లో కానీ ఎప్పుడైనా సరే నా తండ్రి పేరు పెట్టుకోవడంలో తప్పే ఉంటుందని అంటారు. నేను కూడా స్వాగతించాను, తప్పులేదు. ఆడవాళ్ళు ఇక్కడ ఇల్లు మారిన వెంటనే ఆడవారు అని ఈ మధ్యన వస్తా ఉంది ట్రోలింగ్. అలా కాదు, వాళ్ళు ఎక్కడ ఉన్నా పుట్టిల్లికి మెట్టిల్లికి గౌరవం తెచ్చినప్పుడు వారి స్వేచ్ఛ, అది ఏ ఇంటి పేరు పెట్టుకోవాలన్నది ఆ స్వేచ్ఛ వారికి ఇచ్చే హక్కు ఉన్నప్పుడే మగవారి పైన కూడా సమాజంలో గౌరవం పెరుగుతుంది. ఇవన్నీ కూడా వీరు స్ఫూర్తిగా మనం మాట్లాడుతూ ఉన్నాం. ఆనాడే మహిళలకు విద్య అందించిన గొప్ప మహనీయులు. ఈ అంతా చరిత్ర మాట్లాడుతూ ఉన్నాం, కానీ బాధ కలిగే అంశం ఏంటంటే ఈ తరం వారికి తెలియట్లేదు. తెలియచేసే బాధ్యత తీసుకుందాం, ప్రతి అంశాన్ని తీసుకెళ్దాం. పుష్కర నాటికి, ఎందుకంటే గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం విద్యా సంస్థకి, విద్యా శాఖకి ఈ ఆస్తుల్ని బదలాయించింది. కానీ వారు కంగారుపాటుగా చేసిన కార్యక్రమం వల్ల ఒక పక్కన విద్యాశాఖలో వస్తావా, ఎండోమెంట్స్ లో దేవాదాయ శాఖలో వస్తావా, 2 శాఖల మధ్యన సమన్వయ లోపం లేక చాలా సతమతం అవుతా ఉన్నారు. ఇవి అన్నిటిని ఒక్కొక్కటిగా పరిష్కరించుకుంటూ ఏదైతే పెద్దలు సూచించారో పంతులు గారి ఆస్తులన్నింటిని కూడా పరిరక్షించే విధంగా. నాకు బాగా గుర్తుంది, గత ఎండోమెంట్స్ బాడీ వేస్తా ఉన్నప్పుడు కొంతమంది రాజకీయ నాయకులు వచ్చి ఇది రాజకీయ బాడీగా వేసే సంస్థ మనం ఎవరో ఒకరిని ఇద్దామని అన్నప్పుడు నేను ఉన్నతంగా ఆలోచించాను. లేదు, ఈ సంస్థకి ఒక విద్యావంతుని వేయాలని చెప్పి ఆనాడు యాల ప్రదీప్ సుకుమార్ వీరితో పాటు డాక్టర్ MBBS చదివిన అబ్బాయిని పెట్టి బాడీలో కూడా మహిళ తెలిసిన ఆవిడ, ఏ పార్టీకి సంబంధం లేని వ్యక్తిని ఆవిడ్ని పెట్టి సామాజిక సేవ చేసేవాళ్ళు విక్రమ్ జైన్ గారిని ఇలాగా అందరినీ కూడా రాజకీయ కోణంలో కాకుండా సంస్థ ఒక గౌరవాన్ని పెరిగే విధంగా ఆ బాడీని వేయడం జరిగింది. భవిష్యత్తులో కూడా పెద్దలు ఇచ్చిన సూచనకు మేరకు తప్పకుండా సంస్థకి ఉపయోగపడే వారి కిందే వాళ్ళందరినీ కూడా పరిగణించి వేద్దాం. ఆస్తులను సంరక్షించుకుందాం, ఒక్కొక్కటిగా చేసుకుంటూ పూర్వ వైభవం తగ్గిందని అన్నాం, దీనికి మరింత వెళ్లేందుకు తీసుకురావడానికి మా వంతు కృషి ఎప్పుడు కూడా ఉంటుందని తెలియచేసుకుంటూ, ఇది నా నాన్నగారు పనిచేసిన ప్రాంతం సంస్థ, ఇది మా నాన్నగారు పనిచేసిన సంస్థ, నా తండ్రి సమానులైన తాతాజీ గారి మావయ్య గారు చేసిన వ్యవస్థ, ఇలాంటి వ్యవస్థల పైన నాకు ఎప్పుడు కూడా బాధ్యత ఉంటుందని మీ అందరికీ తెలియచేస్తూ నమస్కారం. ఒక రిక్వెస్ట్ ఉంది.